గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే పొదరిల్లు ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే, అక్కడ శైలు వాళ్ళ నాన్న కేశవాన్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శైలు కేశవ దగ్గరికి వచ్చి, సారీ రా మా నాన్న అలా నిన్ను తిట్టినందుకంటే, ఎందుకే మీ నాన్నతో అలా మాట్లాడావు, ఎవరైనా నాన్నతో అలానే నా మాట్లాడేది అని అంటే, మరి కూతురుతో అలానే నా మాట్లాడేది అని అంటుంది. మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళవా అని అంటే, వెళ్తాను అని అంటుంది. మరి గొడవ జరిగితే అంటే జరగని అని చాలా ధైర్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్తూ కేశవాన్ని హగ్ చేసుకొని వెళ్తుంది. ఆ తర్వాత కేశవ కూడా ఇంటికి వెళ్తాడు. అందరం తినడానికని కూర్చుంటారు. రారా తిందాం అంటే, నాకు ఆకలిగా లేదని కేశవ బయటికి వెళ్తాడు. చక్రి కూడా ఏమైందా అని తెలుసుకోవడానికి వెళ్తాడు. వెళ్ళి ఏమైందిరా అలా ఉన్నావు అంటే, నాకేమైంది ఏమీ కాలే అని అంటాడు కేశవ. ఏమైంది చెప్పు, ఏదైనా గొడవ జరిగిందా, బుస్సుతో ఏమైనా గొడవ జరిగిందా అంటే, అలా ఎలా కనిపెట్టేవరా అంటే, ఇంకా అర్థమవుతుందిలే చెప్పు ఏమైందో అంటే, వాళ్ళ నాన్నకి తెలిసిపోయిందిరా మా గురించి అంటే, ఏంటి మీరు గొడవ పడేది తెలిసిపోయిందంటే, లేదురా మేము ప్రేమలో ఉన్న విషయం తెలిసిపోయిందంటే, అవునా అసలు ఇది ఎప్పుడు జరిగిందిరా అని చక్రి అడుగుతాడు. అయితే కేశవ వాళ్ళ లవ్ ప్రపోజల్ ఎలా జరిగింది, వాళ్ళ నాన్న వచ్చి ఏమన్నాడు అదంతా కూడా చెప్తాడు. అవునరా, ఏదైనా ప్రాబ్లం అయితే నాతో చెప్పురా, నేనున్నానని అసలు మర్చిపోకు, ఏ చిన్న ప్రాబ్లం అయినా నాకు ఫోన్ చేయి, నేను వెంటనే వస్తా. మీ అయినా నీకు కంగ్రాట్స్ రా ప్రేమలో పడ్డందుకు, నాలాగా నీకు ఇంక ఇప్పుడు అన్ని ఇబ్బందులే వస్తాయి, అన్ని గొడవలు అన్నీ తట్టుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శైలుకి ఒకసారి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే ఆలోచిస్తాడు. తర్వాత శైలు వాళ్ళ నాన్నేమో ఇంట్లో అటు ఇటు తిరుగుతూ శైలు అలా మాట్లాడింది, వాళ్ళిద్దరు కేశవ దగ్గర ఉన్నది అవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోకి శైలు ఇంట్లోకి వస్తుంది. వచ్చావా అమ్మ, ఏం మాట్లాడుకొని వచ్చావు, లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా, లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, మీ కూతురు అలా చేసేది మీ పరువు తీసే పని చేయదు నాన్న అని శైలు అంటుంది. ఇంకెక్కడ పరువు, నువ్వు నన్ను ఎదిరించి నన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడే నా పరువు పోయింది, నా గుండె పగిలిపోయింది, అది ఇదని మాట్లాడతారు. అందులోకి వాళ్ళ అమ్మ వచ్చి, ఏమైందండి ఎందుకు అరుస్తున్నారు దాని మీద అంటే, నీ కూతురు ఒక గొప్ప ఘనకార్యం వెలగబెట్టింది అనుకుంటూ మాట్లాడతాడు. ఒక మెకానిక్ని లవ్ చేసింది అని చెప్పగానే దానికి కోపం వచ్చి, ఇదేనా నేను కాలేజీకి వెళ్ళి చేసే పని, కాలేజీకి వెళ్ళి చదువుకోమని ఫీజుల మీద ఫీజులు కడుతుంటే నువ్వు వెళ్ళి చేసే పని ఇదేనా అని కొడుతుంది. అయితే మేము కూడా నీ గురించేగమ్మా చెప్పేది వాళ్ళ నాన్న అని అంటాడు. అది కాదమ్మా, నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా మేము కూడా చూసేది, ఉండి ఆ మెకానిక్కి ఎలా ఇస్తామమ్మా, ఒక జాబ్ లేదు ఏం లేదు, ఒక ఇల్లు లేదు, ఆ ఇంటి గురించి నేను అన్నీ తెలుసుకునే వచ్చాం, వాళ్ళ నాన్న పెద్ద తాగుబోతూ ఎవరికి బాధ్యత లేదు, అసలు ఆ ఇంటికి ఒక శాపం ఉంది అంట, కూడా ఎవరు ఆడపిల్ల వచ్చినా కానీ ఉండరంట, ఈ ఇంట్లో నిన్ను ఎలాగ కోడలుగా పంపిస్తాం అమ్మా ఆలోచించు అని అంటే, శైలునేమో మీరు ఎవరు చెప్తే ఆ ఇల్లు గురించి తెలుసుకున్నారో లేదో కానీ నేనైతే ఆ కేశవనే పెళ్లి చేసుకుంటా, తను లేకపోతే నేను ఉండను, నన్ను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా అని చెప్తుంది. నీకు చెప్తే అర్థం కాదని అది ఇదని తిడతారు దాన్ని. అయితే వాడిని చేసుకునే బదులు నిన్నే మేము చంపేస్తామంటే, చంపేయండి, నేను వాడిని తప్ప ఎవరిని చేసుకున్నానే అంటుంది. అయితే అంతలోకే వాళ్ళ కొడుకు వస్తాడు. వచ్చి ఏం జరిగింది, ఏమైంది, ఎందుకు దాన్ని తిడుతున్నారు అంటే, ఏం లేదురా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళింది అందుకే తిడుతున్నామంటే, అది ఎప్పుడు చేసే పనే కదా, అందులో ఏముంది కొత్తగా అని అంటారు. అయితే అదే చేయొద్దని చెప్తున్నామంటే అక్కడి నుంచి ఇంక అందరూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత చక్రి ఏమో దేవుడికి దండం పెట్టుకుంటూ, మాకు విడాకులు అవ్వద్దు, నేను మహాలక్ష్మి కలిసే ఉండాలి అని దేవుడికి దండం పెడుతూ కోరుకుంటాడు. విడాకులు రావద్దు అని కోరుకుంటాడు. ఆ తర్వాత మహాలక్ష్మి చక్రి కన్నానేమో హాల్లో ఉంటారు. అరే కన్నా, మాధవన్నను పెద్దీనను కేశవని పిలువురా అంటే పిలుస్తుంది. వచ్చాక పెద్ది, నాకు చక్రితో విడాకులు కావాలి, ఈరోజు అడ్వకేట్ దగ్గరికి వెళ్తున్నాము అప్లై చేయడానికి, మాట్లాడినా అని చెప్తే అందరు షాక్ అవుతారు. కేశవనేమో, మీరు చక్రి భారీగా ఉన్నా ఇంటి ఆడపిల్లగా ఉన్నా మేము ఒకేలాగా చూస్తాం కదండి అంటే, నాకు అలా నచ్చట్లేదండి, ఇంకోసారి చక్రి తాగి రావడానికి గ్యారంటీ ఏంటి, నేను అలాంటివి తట్టుకోలేకపోతున్నా, మళ్ళీ అలా జరగకూడదని నేను డైవర్స్ కావాలనుకుంటున్నా అని చెప్పి అని అంటుంది. సరే అని వాళ్ళు కూడా ఏం మాట్లాడరు. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. కన్నానేమో కాలేజీకి వెళ్తారు, మహాలక్ష్మి ఏమో ఆఫీస్కి వెళ్తుంది. అయితే చక్రి ఏమో బయట ఉండి బాధపడతాడు. అక్కడ మాధవ కేశవ వస్తారు. ఆ తర్వాత బాధపడకురా అది ఇదని చెప్తారు. అయినా మీరేం చేస్తారో, బాధపడితే మేమిద్దరం కలిసి ఉండాలనుకుంటారు కానీ కలవడానికి ఏమీ చేయరు అది ఇదని మాట్లాడతారు. మాధవనేమో, మేమేం చేయాలి, మీరేమైనా చిన్నపిల్లల, ప్రేమ అంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు, మనసులో పుట్టాలి, మహాలక్ష్మికి బలవంతంగా నిన్ను ఇష్టపడమని మేము ఎలా చెప్తారు అంటే, ఇంకా సరే అన్నయ్య మీరేం చేయలేదు,
వీళ్ళెవరు, నేనే తనని ఏదోలాగా నా వైపు తిప్పుకుంటా, ఎలాగో డైవర్స్ రావడానికి 6 months అలా టైం ఉంటుంది కదా, ఆ టైంలోనే నన్ను ఇష్టపడేలాగా చేసుకుంటా, అంతలోకి వ్యాలంటైన్స్ డే కూడా వస్తుంది కదా, ఆ రోజు కల్లా నేను నా ప్రేమ విషయం చెప్తా, తను కూడా ఒప్పుకునేలాగా చేస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కేశవాని మాధవనేమో వాడిని చూస్తే నాకు జాలిస్తుంది అన్నయ్య అంటే, జాలేసిన మనమైనా ఏం చేయగలుగుతాం రా, మహాలక్ష్మికి ఎలా చెప్పగలుగుతాం, చూద్దాం ఏం జరుగుతుందా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కేశవ దగ్గరికి శైలి వస్తుంది. అయితే నైట్ గొడవ జరిగిందని అని అంటాడు. జరిగింది జరగకుండా ఎలా ఉంటుందని శైలి అంటుంది. అయినా అసలుకి నీకింత ధైర్యం ఎక్కడిది అని అంటే, నువ్వే నా ధైర్యం అని చెప్పి అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మంచిగా మాట్లాడుకుంటూ ఉంటుంటే శైలు వాళ్ళ అన్నయ్య వాళ్ళిద్దరిని చూస్తాడు. చూసి ఇంటికి కోపంగా వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న మీద అరుస్తారు. అదేం బయట పనులు చేస్తుందో తెలుసా, మెకానిక్ని లవ్ చేసి వాళ్ళతో మాట్లాడుతుంది, అసలు రోడ్డు మీద చూస్తే నాకే అసహ్యం వేసింది అది ఇది అని చెప్తూ ఉండగానే శైలి ఇంటికి వస్తుంది. ఆ తర్వాత మీ నాన్న నైట్ ఎన్నిసార్లు చెప్పాడో వెళ్ళొద్దని, అయినా కానీ వాడి దగ్గరికే వెళ్ళినావా అంటే అని తిడతారు. దాన్ని తిట్టి అసలు ఇది కాదు చేయాల్సింది, ఇటు నుంచి కాదు నరకాల్సింది అటునుంచి అని చెప్పి శైలు వాళ్ళ అన్నయ్య చక్రి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడేమో నారాయణ బయట కూర్చొని ఉంటాడు. రే మెకానిక్ ఉన్నాడా ఇంట్లో అంటే, మెకానిక్ ఎక్కడెందుకు ఉంటాడు, షాప్లో ఉంటాడని నారాయణ అంటాడు. అంతలోకి రే మెకానిక్ అని పిలుస్తుంటే చక్రి అను మాధవ బయటకు వస్తారు. ఎవరు నువ్వు అని అంటే, మెకానిక్ నా చెల్లెలు ఎమ్మడ పడుతున్నాడంటే, ఓహో నువ్వు శైలు వాళ్ళ బ్రదర్వా అనుకొని మాట్లాడుకుంటారు. ఎరా బామ్మర్ది, నా తమ్ముడు బామ్మర్ది అని మాట్లాడితే, రే చక్రి బామ్మర్ది అంటావు ఏంట్రా అంటే, అదే అన్నయ్య మేము బుస్సు అని ఏడిపిస్తాం కదా, ఆ బస్సునే శైలు అను మన కేశవగాడు లవ్ చేసుకుంటున్నారని చెప్తే మాధవను నారాయణ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ నారాయణనేమో అయితే మన ఇంటికి ఇంకో కోడలు వస్తుందన్నమాట, ఇక్కడ ఉన్న ఊళ్ళో జనం నోరు మూపిస్తుంది అనమాట అని హ్యాపీగా ఉంటాడు.